ఎవరు మనల్ని రమ్మంటుంది? కాదరగాడే స్టోన్ మార్చాడు. ఆడు పంపిన ఆర్డర్ ఒకటి అయ్యి ఉంటుంది. మన చేతులు అయిపోయిందంతే. కమ్ ఆన్ లెట్స్ గో. ఎవరు మీరంతా? నువ్వెవరు బే? నేనెవరా? రే నేనెవరో చెప్పండి దానికి. అన్న పేరు సీకో. చీకో అయితే పీకుతాడా? మర్యాదగా చెప్పండి, ఎక్కడ దాచిపెట్టారు? ఏంటే చెప్పేది? మావా, మనం ఇక్కడ ఉన్న విషయం చెప్పేస్తే? నన్ను అనుమానించు, కానీ నా స్నేహితుడు మాత్రం అనుమానించు. వాడు స్నేహానికి ప్రాణం ఇస్తాడు. ఎవరు ప్రాణం? చంపేస్తాను. అమ్మా రుద్రమదేవి, నీకు దండం పెడతాను. ఆ కాదిరిగాడు ఇచ్చిన దానికంటే రెట్టింపిస్తాను. నువ్వు వెళ్ళి వాడిని వేసేయ్. అమ్మా నాగమ్మ, నీ బాధ నాకు అర్థమైంది. నీ ప్రాణనాథుడు, ఆడి మామనాథుడు అందరూ ఇక్కడే ఉన్నారు. ఉన్నాడు, లోపలే ఉన్నాడు. అన్నయ్య కగిలించుకోవచ్చా? అన్నయ్య, నీ చెల్లెలికి పతి భిక్ష పెట్టనయ్యా. మా వాడు పిల్లికి కూడా భిక్షం పెట్టాడు. నోరు మోయ్. అలాగే చెల్లెమ్మ, ఒక్క నిమిషంలో వాళ్ళిద్దండి నీ ముందుకు తీసుకొస్తా. దొంగరా స్నేహితుడా. బాబా కమాన్ ఫాలో. ఒళ్ళంతా ఎరగొట్టావదే. చలసావు సూర్యకాంతం, బాగున్నావా? ఏమిటిలా చిక్కుపోయావు? ముందు వీడిని తీసుకెళ్ళి ట్రాక్టర్ టైర్ కింద పడేయండి. ముందు టైరా వెనక టైరా? అల్లుడు, నాకు తాళి కట్టకుండా పారిపోతావనుకుంటున్నావా? చేతులు నరికి తీసుకెళ్లి తాళి కట్టించుకుంటాను. మేమే వచ్చేస్తాంగా. మిమ్మల్ని నేను నమ్మను, అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటది? అందరూ కళ్ళు మూసుకోండ్రా. ఎందుకు? నిన్ను కాదు, ముందు నీతో శోభనం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను, సరేనా? అమ్మాయిల మెసేజ్లా నీకెందుకే బా కొత్తసాలా? ఒకసారి అలాగే చూసి చేస్తారా? పెద్ద వెరైటీ లేదు. ఏంటి సెల్ కొన్నావా? యా, మేడ్ ఇన్ తైవాన్. నంబర్ ఏంటి? 9848165751. ఇది వంశీది కదా? అది నీకెళ్ళి తెలుసు. నేను కాలేజీకి వచ్చినప్పటి నుంచి క్లాస్ రూమ్ ని చూడమ్మా. క్లాస్ లోనే రిచ్ కుర్రాళ్ళనే చూస్తాను, వీక్ పర్సన్స్ ని చూడను. వీక్ పర్సన్స్ అని చెప్పిన వంక దోలే చూస్తావే. కాస్త కలర్ పెంచుతాను. ఈ మధ్యన వుడ్ బాస్ గ్రేప్ వాటర్ తాగుతున్నాగా. చిన్నపిల్లలు కదా భయ్యా. నేను పెద్దోనంటరా ఈడియే. ఏడ్సేవలే వంశీ. రాము నీ సెల్ కి ఫోన్ చేస్తా అన్నాడు, చేశాడా? లేదే. ఏంటి విషయం? మా లవ్ సంగతి వాళ్ళ నాన్నతో చెప్తా అన్నాడు. ఏమైనా ప్రాబ్లం ఉంటే నీకు ఫోన్ చేస్తా అన్నాడు, చేశాడా? బావాడికి నాన్న లేడు కదా. హలో, నేనేరా రాముని. ఎక్కడి నుంచిరా? ఇక్కడే క్యాంటీన్ నుంచి రా. కాసేపట్లో సరోజిని దగ్గరకు వస్తుంది. ఏదో చెప్పి నన్ను కలవకుండా చేయరా బాబు. ఏమైంది? పెళ్ళాడాలంట. ఏదో డొక్కుమొహం అది ఇరపోలు వేసేద్దామని చూస్తుంది. అయినా దాన్ని ఎలా పెళ్లి చేసుకోడరా? ఈ రాముగారికి టేస్ట్ లేదనుకుంటుందా? పేరు అందుకుంటే చాలా. ఏదో డొక్కు ముక్కు ఎత్తుబుల్లు అది అదోళ్ళు ఎప్పుడు మొహం చూసుకోదేమో. పెళ్ళి అంటే పెళ్ళి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది చూసా మన సంగతి సరిగ్గా తెలియదు దానికి. రాముగాడు ఫినిష్. బావగాడి దెబ్బ రాముగాడు పెద్ద ప్లాన్ మీద ఉంది రే. నేనేదో ఎరు బాగులేను అనుకుంటుంది. సరోజా అది
ఎరా బా ఏమైంది అక్కడ ఏమడమేంట్రా ఎర్రకొట్టేస్తుంది. అంటే ఇప్పుడు సరోజు వేకెన్సీలో ఉందన్నమాట. ఏ నువ్వు ట్రై చేస్తావా? అసలే కోపంలో ఉంది, కుమ్మేస్తుంది. అంత ఎవరు కాదులేరా ఇక్కడ గుడికన్నా అదురుతుందా? అయితే శుభ సూచకం. మరి అందుకే వేకెన్సీలో ఉందని అడుగుతా. అక్కడ నీ ఫ్రెండ్ కష్టాలు ఉంటే ఇక్కడ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. ఫ్రెండ్ ఎవరు? వెంకటలక్ష్మి మేడం. అందుకే ఈ రోజు కాలేజ్ కూడా రాలా. ఏ వెంకటలక్ష్మికి ఏమైంది? మన భోగేశ్వరరావు గోకాడంట. ఏ దానికి గోల్డ్ లేవా? గోకడం అంటే ఆ గోకడం కాదు. అంటే ఆగోకడమా? బాబోయ్ ఈ బోగేస్ గడు ఇంత తెగించాడు అనమాట. అయిపోయాడు. ఈ దెబ్బతో వెంకటలక్ష్మి హీరోగా గుర్తెచ్చు. అవును బా, నీ కుడికని కూడా అదురుతుంది. ఎలా పద. నువ్వు వస్తే మా హీరో దెబ్బ తింటదా? మా వాళ్ళు నేను వెళ్తాం. ఇంకా చూస్తారండి రండి. పదవయ్యా. రే పొట్టోడా, కాఫీ చెప్పి ఎంతసేపోయిందిరా? నాకు పొద్దున్నే బెడ్ కాఫీ అలవాటు తెలుసా? ఇదిగో ఇది నీ ఇల్లు కాదు అడగగానే అన్ని ఇవ్వడానికి. పిచ్చి పిచ్చిగా ఉందా? పొద్దు నుంచి చూస్తున్నాను. టూత్ బ్రష్ అడిగితే వేప పుల్లు ఇచ్చారు, పేసు పడితేనేమో కొబ్బరి పీసు ఇచ్చారు. స్నానానికి షవర్ లేదు, చూడడానికి టీవీ లేదు, వేసుకోవడానికి డ్రెస్ లేదు. అసలు ఇవన్నీ అరేంజ్ చేయలేనప్పుడు నన్ను ఎందుకు కిడ్నాప్ చేయాలి? అన్నా అసలు కిడ్నాప్ అయింది ఆ పిల్ల మనమా? ఏంటి మనమే డిమాండ్ చేస్తే మనం కమాండ్ చేస్తాం రా. ఏయ్ నువ్వు మా ఖైదీవి, ఇక్కడ మేము చెప్పినట్టు చేయాలి. ఈ ఏరియా అంతా శుభ్రంగా తుడిచి ముగ్గులు పెట్టు. నాకు రాదు. మరి నీకేమొచ్చు? గట్ల అడిగితే ఏమి రాదానే అంటున్నానా? నువ్వు పొద్దుండి చాలా పట్టి చాలా కష్టపడ్డావనా? దాన్ని ఏయ్ పట్టుకో 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 రా నడు కూర్చో పట్టు తాన పట్టు పట్టు కసక్కున దిగాలి. ప్రతిఘటన సినిమాలో విజయశాంతి లేఖన ఉన్నాడు కదానా? దాని సూపు చూస్తుంటే చరణ్ రాజు నరికినట్టు నరుకుద్దాం అనిపిస్తుందన్నా. ఒరే దరిద్రుడా, నేలకు పోయేదాన్ని నెత్తికి రాసుకోవడం అంటే ఇదేరా? ఇప్పుడు వెళ్ళి నలుగురు మస్తు మొగాళ్ళని తీసుకొని వస్తానా? అనా ధైర్యంగా ఉన్నానా? నువ్వు ధైర్యంగా ఉన్నానా? ఏరా నువ్వు సింగమలేవా? సింగమలయ నా బొందమ్మ. సౌండ్ బాగుంది కదా, నా పేరు పెట్టుకున్నాను. చెప్పు, నా కార్ కీస్ ఎక్కడున్నాయి చెప్పు, లేకపోతే నరికేస్తా. ఆ కీస్ నా దగ్గర ఉన్నాయి. మర్యాదగా నా కీస్ ఇచ్చేయ్, లేకపోతే సింగమలయం చంపేస్తాను. చంపే. నిజంగానే చంపేస్తాను. చంపే. పోలీస్ కమిషనర్ కూతుర్ని పట్టుకుని నేర్పిస్తారా? నేను వెళ్ళిన తర్వాత మీ సంగతి చెప్తాను. పాడిందే పాటలాగా ఎంతసేపు కమిషనర్ కూతుర్ని కమిషనర్ కూతుర్ని అంటదేంటి? నిజమేగా, కమిషనర్ కూతురే. దానికి ఇచ్చాయి. అమ్మా తమరు పోలీస్ కమిషనర్ గారు అమ్మాయిని తెలియక పిచ్చేదవని ఈ ఎదవ బిల్డప్ ఇచ్చానమ్మా. నా గురించి నా కుటుంబం గురించి మీ నాన్నగారికి చెప్పకమ్మా. వాడి గురించి చెప్తాను. వద్దమ్మా, ప్రభు నువ్వు అనుకున్నట్టు చెడ్డోడు కాదమ్మా. చూడు నీకోసం బట్టలు కూడా తెచ్చాడు. వాడి వల్ల నీకే హాని జరగదమ్మా. ఏంటివి? ప్రభు వేసుకునే షర్టు లుంగి. వద్దమ్మా వద్దు, ఈ బట్టలు నీకెందుకమ్మా? నేను స్వయంగా టౌన్కి వెళ్ళి నీకు కావాల్సినవి తీసుకొస్తానమ్మా. మీ నాన్నగారికి మాత్రం నా గురించి చెప్పకమ్మా. వస్తానమ్మా. Excuse me? Where are the urinals? Can anybody help me? Excuse me? బాబా ఇటు పిసికెడాలి బాబా. వాయిస్ ఎక్కడ విన్నట్టుందిరా. నో డౌట్ ఇది మన ప్రిన్సిపల్ వాయిస్. Excuse me? రే ప్రిన్సిపల్ వాయిస్ ఏంట్రా? ఆడేరా అదిగో ఎదురుగా సచ్చాడు. అవునరా మన ప్రిన్సిపలే. ఏంట్రా బాబు ఆ డ్రెస్ ఏంటి, ఆ స్టైల్ ఏంటి? ఇంతకు మనోడికి ఏంద్రా 60లో 20 అయ్యాడు రా. అరే ఆడిటే వచ్చేస్తున్నాడు రా. లేవడ్రా బాబు లేవండి. Excuse me? Where are the urinals? Can anybody tell the way for urinals? ఆడిటే వస్తున్నాడు రా. బాలు నీ దెబ్బకి ఎలా అంటాడు ఎలా అయిపోయారా? హలో యూనివర్స్ కి దారి ఎక్కడ? మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుంది. మేము అండమాన్లో ఉంటాం. ఎప్పుడైనా వచ్చాడికి ఓసారి యూనివర్స్ కి వచ్చా. ఏమంటే నో ఐ వాంట్ ది వే ఫర్ యూరినల్స్. యూరినల్ యా గో దిస్ వే. ఇటువైపు. ముసలోడికి లవరి అంటుందా? వా
ఈ బార్లో యూరినల్స్ వెరైటీగా ఉన్నాయి. ఆ? ఉమ్. ఇంత ఎత్తులోకి పెట్టారేంటబ్బా? ఓ, ఇక్కడ టేబుల్ ఉంది. ఉమ్. ఉమ్. ఆ. వా. వా. ఆ. What a సార్ ఏంటి ఈ పని ఇక్కడ? యూరినల్స్ ఎక్కడ? నో ప్రాబ్లం. నా పని అయిపోయింది. వస్తా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. చండాలుడా. అమ్మో, వాడికంటే పెద్ద బొక్కుడు వీడు. పిచ్చివాడా. ఫ్రెష్. రే, మనం కూడా అమ్మాయిల్ని బాగా ఎంజాయ్ చేసుకోవాలిరా, డేట్స్ తీసుకొని. రే అని చెప్తా టిఫిన్స్ అవుతున్నాయిరా. అన్ఫార్చునేట్ డిన్నర్ అంటే భయపడి చదువుతుందిరా బాబు. ఈ టిఫిన్స్ కూడా ఏంట్రా బాబు? ఇడ్లీ, వడ, సాంబార్, ఇది కూడా తెలియదు. అబ్బా, టిఫిన్ అంటే లైట్ రొమాన్స్, కిసెస్ వగేరా వగేరా. డిన్నర్ అంటే అదే కదా. ఫ్రెండ్స్, మన కాలేజ్ లో ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నట్టు గర్ల్ ఫ్రెండ్స్ కూడా తప్పనిసరి ఉండాలిరా. ఇది కరెక్ట్. వాడరా ఫ్రెష్ బియ్యపు కావాలా బాబు? రే, బియ్యపు ఫ్రెష్ ఏంద్రా? అదేమైనా అమ్మాయా? అబ్బా, అమ్మాయి కాదు, బియ్యపు ట్రిపులెక్స్. ఆల్రెడీ బీర్ తాగుతున్నా ఇప్పుడు. అరే బాలు, నోరు మూసుకో, మేము మాట్లాడుతున్నాగా. అరే ఎప్పుడు ఎంత? 300 ఇటు తొందరగా ఇవ్వండి. నిఖిల్ 100. బాలు 100. అంటే మనం బిల్లు కడుతున్నావా? రే, ఇరిటేట్ చేయకరా, ముందు 100 కొట్టు బే. అరే బంగారా, నువ్వు పెడితే నేను కాదన్నాను రా. నువ్వు 100 అడిగా, నేను నీకు 200 ఇస్తారా? ఇవి 200. ఇచ్చేది 100, 200 బిల్డప్. క్యాష్ తీసుకో, క్యాష్ పడరా. వాగుడు ఇడును. సర్లే గాని మాట చెప్పు. చెప్పేదేమీ లేదు. ఇంటి వాన చాలా రిచ్ అట, ఓకే అమ్మాయిలంటే పిచ్చట. ఓకే. నువ్వు లోపలికి వెళ్ళి జాగ్రత్తగా మేనేజ్ చేయి. ఆల్ ద బెస్ట్. బెస్ట్ కాదు బెస్ట్. షేమ్ టు యూ. సేమ్ కాదు సేమ్. అమ్మా అమ్మా, ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? నాకు ఇంకో ఆట రాదు కాబట్టి నువ్వు వెళ్ళు. నేను కాకినాడ నుంచి వస్తున్నానండి. నా పేరు మధురవాణి. అయితే ఏం కావాలి? పక్కనే ఉంటున్న మా రిలేటివ్స్ ఊరెళ్ళారట. ఇల్లు లాక్ చేసుంది. నేను చూస్తే ఇంటర్వ్యూకి వెళ్ళాలి. మీరు కొంచెం హెల్ప్ చేస్తే స్నానం చేసి డ్రెస్ మార్చుకుని వెళ్ళిపోతానండి. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. నా వైఫ్ డెలివరీకి వెళ్ళింది. ఓహోహో, మీ పేరేమిటో? మన్మధుడు. నైస్ నేమ్. మీరు చాలా రొమాంటిక్ గా మాట్లాడుతున్నారు. బాత్రూమ్ ఎక్కడా? ఇదే బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ గా బాత్రూమ్ ఉంది. థ్యాంక్స్ అండి. హలో, ఎస్. నేను 2 ఆర్డర్ చేస్తే ఒకటి పంపించారేంటి? ఐ వాంట్ 2 ప్లీజ్. ఎప్పుడైనా రండి. హలో, కమింగ్ కమింగ్. ఎస్. షాంపూ కావాలండి. లోపల లేదా? అబ్బా ఏంటండి, లేదు. హెర్బల్ షాంపూ ఉంటే పట్టరండి.
మిమ్మల్ని ప్లీజ్. ఓకే కేరళ హెర్బల్ షాంపూ ప్యాకెట్ సార్ వెరీ చీప్ 200 పెట్టి 2 కొంటే ఒకటి ఫ్రీ 200కి మూడా ఆ. వెరీ వెరీ చీప్. అర్జెంట్ అనుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టైం బాగుంది, గుమ్మంలోనే పని అయిపోయింది. మరే సోప్ చేయి జారి సింక్ లో పడిపోయింది. సోప్ లేకుండా ఎలా స్నానం చేయడం చెప్పండి కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సోప్ లేకుండా స్నానం ఎలా చేస్తావు? కదా. మరే ఇది హెర్బల్ అయితే బాగుంటుంది కదండి. ఓకే. స్టూపిడ్. థ్యాంక్ యూ సార్. ఇది కొత్త రకం హెర్బల్ టూలెట్ సోప్ సార్. టాయిలెట్ కాదు టాయిలెట్. వస్తున్నా. ఇది మార్కెట్ లో అయితే 1 300 అండి, ఇక్కడ అయితే 2 600. అచ్చా. పైగా ఒకసారి రుద్దుకున్నారంటే మళ్ళీ స్నానం చేసేదాకా రుద్దుకోక్కర్లేదు. అలాగా, వెరీ హ్యాపీ. ఆ. ఆగు. అమ్మని, ఇంత గట్టి గుద్దింది. రై, మేము టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఎక్కడి నుంచి నా పులికే కనిపించింది? అరిసింది నువ్వేనా? నేనేనండి ఒంటరి దాన్ని చేసి అల్లరి పెడుతుంటాను. సారీ సార్, పొరపాటు జరిగింది. చిన్న టెంప్టేషన్. షట్ అప్ మై మౌత్. నాది కాదు, ఆడిది. పక్కకి నిలబడు. Sure. అమ్మాయి సైడ్ పక్కన కాదు. సార్ మర్యాదగా బతుకుతున్న మిడిల్ క్లాస్ మొగుడిని నా పరువు పోతుంది. ఏడిచావు. మా ఆవిడ నాకు విడాకులు ఇచ్చేస్తుంది సార్. టోటల్ గా నా లైఫ్ గుడ్స్ అయిపోతుంది. సార్ మీకేం కావాలంటే తీస్తాను సార్. ఆగో, ఏ? మిగతా వేళ చీటీ నాకు చెప్పు. చెప్పరా సార్ ఆ. ఈ అమ్మాయి విపరీతంగా టెంప్ట్ చేసింది సార్. ఓహో. సార్ ఈ అమ్మాయిని చూస్తే నేనే కాదు మీరు కూడా టెంప్ట్ అయిపోతారు సార్. నేను ఎప్పుడే అయిపోయాను. చాలా సెక్సీగా ఉంటేను నేను ఆపుకోలేకపోయాను సార్. ఓహో. సార్ ఏం చేయమంటారండి? ఏం చేయమంటారు? నువ్వే చెప్పరా. మా ఆవిడ డెలివరీకి వెళ్ళింది ఓహో. సార్. కాసేపట్లో స్పృహలోకి వస్తాడు. ఇతనికి హార్ట్ అటాక్ వచ్చిందని మాత్రం చెప్పకండి. అసలే వీక్ హార్ట్. హార్ట్ అటాక్ అని తెలిస్తే మనిషి చచ్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ అడిగితే చెస్ట్ పెయిన్ అని మాత్రం చెప్పండి, అంతే. గోదావరి ఎక్స్ప్రెస్ లో ఉండవలసిన ఈ పెట్ట మీద ఉన్నానేంటి? మీరంతా ఇక్కడ ఉన్నారేంటి? ఏమైంది? అమ్మో, గుండెలేటి కలుక్కుమంటుంది. ఏం జరిగింది? నాకేమైంది? మీకేం కాలేదండి, కొంచెం చెస్ట్ పెయిన్ వచ్చింది. కళ్ళు తిరిగి పడిపోయారు అంతే. నోర్మేండి, చెస్ట్ పెయిన్ కి కళ్ళు తిరగడం ఏంటి? నాకేదో డౌట్. చిన్నారా బావా, ఏంటి నీ గొడవ? నీకు చెస్ట్ పెయిన్ నీరసంతో వచ్చింది. నీరసం వీక్నెస్ తో వచ్చింది. వీక్నెస్ తోనే కళ్ళు తిరిగి పడిపోయావు కదూ. ఇంతమంది చూస్తుంటే నమ్మనంటావేంటి? మనిషి నాకు మంచి చెడ్డ ఉండాలి. నోర్మయ్యా, నాకెందుకో మీ అందరి మీద డౌటే. ఇదిగో దివాకరం, ఇందాక నాకు ఏమైందయ్యా? నేను అడుగుతున్నాడేంటి? కంపెనీస్ నేను చెప్పేసాడు కదా. అలా నీళ్ళు ఉంటావేంటయ్యా? ఏం జరిగింది చెప్పు. ఇందాక నాకు హార్ట్ అటాక్ వచ్చిందండి.